కూడా ఉండేటట్టు యాలకుల పొడి చేస్తున్నదట. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఒబిసిటీ ఉన్నవారికి యాలకుల పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందని ఇవ్వటం జరిగింది. ఇక మెయిన్ ఒబిసిటీ తగ్గించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ యాలకుల పొడి అనేది ఒంట్లో పేరుకున్న ఎక్సెస్ వాటర్ని యూరిన్ ద్వారా బాగా బయటికి వెళ్ళేటట్టు కూడా న్యాచురల్ డైరెటిక్గా కూడా ఉపయోగపడుతుందని ఉంది. దానివల్ల ఒంటికి పట్టే నీరు కూడా బయటికి వెళ్తే వెయిట్ లాస్ కూడా వాటర్ తగ్గేసరికి తగ్గుతుందన్నమాట. ఇక దీనితో పాటు ఒక ముఖ్యమైన బెనిఫిట్ ఒబిసిటీ వారికి ఇస్తుంది. సంవత్సరాల తరబడి కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండే కొద్దీ కొవ్వు కణాల్లో నిలవ ఉన్న కొవ్వు చెడిపోతూ ఉంటుందన్నమాట. నెయ్యి నిల్వ చేస్తే నెయ్యి రంగు మారిపోయి చెడిపోయినట్లే కొవ్వు కణాల్లో నిలవ ఉన్న కొవ్వు చెడిపోయి అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఇప్పుడు పిండి నిలవ ఉందనుకోండి, అక్కడి నుంచి వండి కొంచెం ముక్కు వాసన రావటం, మెల్లగా పురుగు పుట్టే స్థితి కదా. అలాగే ఆ నిలవ ఉన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఒబిసిటీ వల్ల ఎక్కువ